Subscribe to Color Frames. భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. చివరి టెస్ట్ జనవరి 3 నుంచి జరగనుంది. ఈ సిరీస్ భారత్ కు సవాల్తో కూడుకున్నది. ఈ సిరీస్ లో విజయం మాత్రమే WTC ఫైనల్ కు భారత్ అర్హత సాధిస్తుంది. అయితే ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం అంత తేలికైన పని కాదు. ఈ సిరీస్ లో ముగ్గురు ఆటగాళ్లు రాణిస్తే విజయం నల్లేరు మీద నడకలా సాగుతోంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వెన్నుముక్క లాంటివాడు. అతను రాణించుకుంటే ఆస్ట్రేలియాలో భారత్ విజయం చాలా కష్టం. కోహ్లీ గతంలో ఆస్ట్రేలియాలో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈసారి కూడా అతని నుండి అలాంటి ప్రదర్శనను ఆశిస్తున్నారు. అప్పుడే భారత్ కు విజయం సాధ్యమవుతుంది. ఆస్ట్రేలియాలో 13 టెస్టులాడిన కింగ్ 25 ఇన్నింగ్స్ లో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 1352 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో రిషబ్ పంత్ కూడా భారత్ కు చాలా కీలకం. దేశ విదేశాల్లో టెస్టుల్లో పంత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లలో కూడా అతని ప్రదర్శన బాగుంది. పంత్ ఆస్ట్రేలియాలో చాలా ధైర్యంగా ఆడుతాడు. 2020-21 సిరీస్ విజయంలో పంత్దే కీలక పాత్ర. ఈసారి కూడా రాణించి జట్టును గెలిపించాల్సిన బాధ్యత పంత్ పై ఉంది. పంత్ ఆస్ట్రేలియాలో 7 మ్యాచ్ల్లో 12 ఇన్నింగ్స్లలో 624 పరుగులు చేశాడు. 1 సెంచరీ మరియు 2 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. జస్ప్రీత్ బుమ్రాపై జట్టు విజయం ఆధారపడి ఉంది. ఆస్ట్రేలియా పరిస్థితులు కూడా అతనికి అనుకూలిస్తాయి. అతని పేస్, బౌన్స్, యార్కర్లు మరియు వైవిధ్యాలను ఉపయోగించి అతను సిరీస్ లో ఆస్ట్రేలియాకు పెద్ద ముప్పుగా మారవచ్చు. ఈ సిరీస్ లో బుమ్రాపై టీమిండియా చాలా అంచనాలు పెట్టుకుంది. ఆస్ట్రేలియాలో ఆడిన 7 మ్యాచ్ల్లో బుమ్రా 32 వికెట్లు తీశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.